హలో గాయ్స్, ఈరోజు నేను ఏం చేస్తున్నాను తెలుసా? మన తణుకులో షాపింగ్ సెంటర్ ఉంటుంది కదా, అక్కడ మసీద్ ఎదురుగుండా 8 దాటాక నైట్ ఒక మిక్చర్ ఉంటుంది. అది ఆల్ మిక్స్డ్ మిక్చర్ అని ఒక అంకుల్ అమ్ముతారు బండి పైన. ఆసమ్ ఉంటుంది అది. నేను ఒక 2 times తిన్నాను, ఫ్యాన్ అయిపోయాను. అది ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట, నాకు తినాలనిపించింది. సో అది నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దామా ఎలా చేద్దామో. నేనైతే చూడండి బూందీ అంకుల్ అన్నీ వేశారు. సో నేను కూడా లిటిల్ బిట్ బ్లాక్ సాల్ట్, యాక్చువల్లీ ఇది పానీపూరి కోసం తెచ్చుకున్నాను, ఇప్పుడు ఇవి యూస్ చేస్తున్నాను. అండ్ మూంగ్ దాల్ అండ్ క్యాష్యూస్, ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీస్ అండ్ లెమన్ అండ్ దిస్ స్వీట్ కార్న్. ఓకే, ఇప్పుడు చేశాక అండ్ చాట్ మసాలా. గాయస్, నేను ఇంకో ఇంగ్రీడియంట్ కూడా చేశాను దీంట్లో. ఏంటంటే కొంచెం గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అండ్ ఆయిల్, అల్లం వెల్లుల్లిపాయ కొంచెం. ఇదంతా డ్రై, అదే ఎలా అంటే రోస్ట్ చేశాను, కొంచెం స్మెల్ రాకుండా. కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు చేశాను అనమాట. ఓకే గాయస్, చాట్ మసాలా అండ్ చేయి మండుతుంది యాక్చువల్లీ. అండ్ ఇదిగో చాప్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇందాక చూపించాగా, టొమాటోస్. చూస్తుంటే తినాలనిపిస్తుంది నాకైతే. దీంట్లో ఆల్రెడీ నేను క్యాష్యూస్, పల్లీలు అన్నీ వేసేసా చూడండి. సాల్ట్ కూడా అందులోనే, అది ఉంది కదా ఇందాక చూపించాను మసాలా చేశానని, దాంట్లో వేసేసాను అనమాట. అంటే మిక్స్ అవుతుందో లేదో అని. ఓకే, స్వీట్ కార్న్ కూడా వేసాను చూడండి. మంచిగా కలిపా. గాయస్, బూందీ అండ్ మూంగ్ దాల్ చెప్పగా, హల్దీరామ్స్ది అది కూడా. ఇప్పుడు టేస్ట్ పీక్స్లో ఉంటుంది నాకు తెలిసి. చూద్దాం. ఇక్కడ కొత్తిమీర చాలా పెద్దగా ఉంటుంది చూడండి. చక్కగా క్యాష్యూస్, పీనట్స్, నిజంగా ఆసమ్ టేస్ట్. కొంచెం అన్నీ సరిపోయినాయో చూసాను. మీరు ఒకసారి అలా తణుకు వెళ్ళినప్పుడు ట్రై చేయండి, అక్కడ చాలా బాగుంటుంది. అండ్ నేను కూడా సేమ్ అలాగే చేశాను, టేస్ట్ కూడా సేమ్ అలాగే వచ్చింది. ఓకే, నిజంగా ఆసమ్ అనమాట. సూపర్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.